నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యాల సమీకరణాలు మారుతున్నాయి. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా భారత్ యుఏఈల మధ్య బంధం ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అబుదాబి యువరాజు, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటన కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, అది డ్రాగన్ కంట్రీ చైనాకు ఒక వార్నింగ్ కూడా. దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్కు ఒక షాకింగ్ న్యూసే. ఏకంగా 12 కీలక ఒప్పందాలు, $200 బిలియన్ వాణిజ్యం లక్ష్యం. అసలు మోదీ సహ్యాన్ భేటీలో ఏం జరిగింది? ఆ వివరాలు ఉంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రోటోకాల్స్ కంటే దేశ ప్రయోజనాలే మిన్నా అని నిరూపించిన అరుదైన సందర్భం. సాధారణంగా దేశాధినేతలు ఒక పద్ధతి ప్రకారం అతిథులను ఆహ్వానిస్తారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్ కోసం ఆ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఇది కేవలం ఒక పెట్టుబడి ఆహ్వానం కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి అని చెప్పుకోవాలి. భారత్ యుఏఈ మధ్య బంధం ఈరోజు నిన్నటిది కాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు. కానీ ఈ స్నేహం ఇప్పుడు ప్లాటినం స్థాయికి చేరుకుంది. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ పర్యటనలు, అక్కడి షేక్లతో ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ హబ్గా మారిపోతుంది. సాధారణంగా ఒక దేశపు సావరిన్ వెల్త్ ఫండ్ ప్రతినిధులు వస్తే అధికారులే చూసుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రోటోకాల్ని పక్కన పెట్టి యుఏఈ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ను పరిచారు. భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలను, ఇక్కడి మౌలిక సదుపాయాల కల్పనను వారికి వివరించారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ఇద్దరి దేశాల మధ్య ఆర్థిక బంధం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. 2022లో కుదుర్చుకున్నటువంటి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 2024-25 నాటికి మన దేశ ద్వైపాక్షిక వాణిజ్యం $100 మిలియన్ చేరుకుంటుందని అంచనా. అయితే ఆశ ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది అన్నట్లుగా ఇరు దేశాలు తమ యొక్క లక్ష్యాన్ని మరింత పెంచుకున్నాయి. 2032 నాటికి ఈ వాణిజ్యాన్ని $200 మిలియన్ రెట్టింపు చేయాలని నిర్ణయించుకోవడం ఒక సంచలనం. ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు, భారత్ ఆర్థికంగా ఎంత బలోపేతం అవుతుందో చెప్పడానికి ఒక ఎకనామిక్ మైల్ స్టోన్. ఇప్పటి వరకు మనం అరబ్ దేశాలు అనగానే కేవలం క్రూడ్ ఆయిల్, పెట్రోల్ మాత్రమే గుర్తు తెచ్చుకునేవాళ్ళం. కానీ కాలం మారింది. కాలంతో పాటు అవసరాలు కూడా మారాయి. దూరపు కొండలు నునుపు అన్నట్లు కాకుండా ఉన్నటువంటి వనరులను వాడుకుంటూనే భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుకుతుంది భారత్. అదే న్యూక్లియర్ ఎనర్జీ. నిన్నటి వరకు కేవలం చమురు దిగుమతులకే పరిమితమైనటువంటి భారత్ యుఏఈ బంధం ఇప్పుడు అణు రియాక్టర్ల స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ విషయంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
దశాబ్దాల కాలంగా భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైన, ముఖ్యంగా యుఏఈపై ఆధారపడుతూ ఉంది. అయితే ముందు జాగ్రత్తే 30 ఏళ్ల ఆయుష్ అనేటువంటి సామెతను భారత్ అక్షరాలా పాటిస్తుంది. కేవలం క్రూడ్ ఆయిల్ మీదే డిపెండ్ అయితే భవిష్యత్తులో ఎనర్జీ క్రైసిస్ తప్పదని గ్రహించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు తన ఫోకస్ను క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లిస్తున్నారు. ఇందులో భాగంగానే యుఏఈతో సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ను కుదుర్చుకున్నారు. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యానికి ఇది నిదర్శనం. సాధారణంగా అణు రియాక్టర్లు అంటే భారీ సెటప్, వేల ఎకరాల స్థలం, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నవి. కానీ ఈ ఒప్పందంలో హైలైట్ ఏంటంటే స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండి తక్కువ సమయంలో నిర్మించబడతాయి. ఇంధన రంగంలో ఇప్పటి వరకు కేవలం క్రూడ్ ఆయిల్ మీదే ఆధారపడ్డటువంటి బంధం ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ వైపు దారి మళ్లుతుంది. అతి పెద్ద రియాక్టర్ మాత్రమే కాదు, ఆధునికమైనటువంటి స్మాల్ మాడ్యూల్ రియాక్టర్ అభివృద్ధిలో కూడా సహకరించుకోవాలని ఇరు దేశాలు కూడా నిర్ణయించాయి. ఇది క్లీన్ ఎనర్జీ దిశగా భారత్ వేస్తున్నటువంటి ఒక భారీ అడుగు. భవిష్యత్తు ఇంధన అవసరాల కోసం యుఏఈతో కలిసి అణు సాంకేతికతను పంచుకోవడం ద్వారా భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీని పటిష్టం చేసుకుంటుంది. దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలే పునాది. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక అడుగు ముందుకు వేశారు. చెట్టు ముందా విత్తు ముందా అన్న చందంగా కాకుండా పెట్టుబడి వస్తే ప్రగతి పరుగు పెడుతుందని విశ్వసిస్తూ యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్ను భారత మౌలిక సదుపాయాల రంగంలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా 2026లో ప్రారంభం కానున్న సెకండ్ ఇన్ఫ్రా ఫండ్ కోసం భాగస్వామ్యం కావాలని కోరారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అయితే ఈ వేగాన్ని కొనసాగించాలంటే మనకు బలమైనటువంటి రోడ్స్, పోర్ట్స్ అండ్ రైల్వేస్ చాలా అవసరం. ప్రధాని మోదీ విజన్ ప్రకారం ప్రభుత్వం కేవలం ప్రణాళికలు వేయడమే కాదు, వాటిని అమలు చేయడానికి అవసరమైనటువంటి భారీ మూలధనాన్ని సమీకరించడంపై దృష్టి పెట్టింది. 2026వ సంవత్సరం భారత ఇన్ఫ్రా రంగానికి ఒక మైలురాయిగా నిలవబోతుంది. సెకండ్ ఇన్ఫ్రా ఫండ్ ద్వారా వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్ భాగస్వామి అయితే నిధుల కొరత లేకుండా ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ యుఏఈని కోరారు. ఈ నిధులు కేవలం అంకెల్లోనే కాదు, క్షేత్రస్థాయిలో బ్రిడ్జిలు, హైవేలు, స్మార్ట్ సిటీల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మౌలిక సదుపాయాల కల్పన అంటే కేవలం సిమెంట్, స్టీల్తో కట్టేటువంటి కట్టడాలే కాదు, అవి లక్షలాది మందికి కల్పించే జీవనోపాధి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వెల్లువెత్తుతాయి. ప్రతి రోడ్డు నిర్మాణంలోనూ, ప్రతి రైల్వే ప్రాజెక్టులోనూ స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయాల్లో ఏది ఊరికే రాదు. కానీ మోదీ, నహ్యాల్ మధ్య జరిగేటువంటి బంధం పర్సనల్ బాండ్గా మారిపోయింది. గత దశాబ్దంలో అల్ నన్యాల్ భారత్కు రావడం ఇది 5వ సారి. అయితే యుఏఈ అధ్యక్షుడిగా ఇది 3వ పర్యటన. స్వయంగా ప్రధాని మోదీ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం చూస్తుంటే అతిథి దేవో భవ అనేటువంటి మాటకు అర్థం కనిపిస్తుంది. విమానాశ్రయం నుంచి ప్రధాని నివాసం వరకు ఇద్దరూ కలిసి ప్రయాణించి గ్లోబల్ పీస్ గురించి చర్చించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ బోర్డు గురించి కూడా చర్చించడం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పింది.
భారత్ ఎదుగుతుంటే చూసి ఓర్వలేని దేశాలకు ఈ ఒప్పందం అనేది ఒక నైట్ మేర్గా మారిపోతుంది. ముఖ్యంగా చైనాకు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. గ్లోబల్ ట్రేడ్లో భారత్ యుఏఈతో కలిసి ఇంత భారీ ఎత్తున ముందుకు వెళ్లడం చూస్తుంటే డ్రాగన్ ఆధిపత్యానికి గండిపడడం ఖాయంగా కనిపిస్తుంది. పొరుగువాడిపోయి వెలుగుతుంటే మన కంట్లో నలుసు పడ్డట్టు పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. ఆర్థికంగా కుదేలైనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ యుఏఈల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసి లోపల రగిలిపోతుంది. భారత దూకుడు చూస్తుంటే చైనాకు భవిష్యత్తులో గట్టి పోటీ తప్పదని స్పష్టమవుతుంది. $12 ఒప్పందాలు, $200 బిలియన్ లక్ష్యం, అణు సహకారం, ఇలా ప్రతి అడుగులోనూ భారత్ తనదైనటువంటి ముద్ర వేస్తుంది. యుఏఈ లాంటి కీలక దేశంతో ఈ స్థాయి సంబంధాలు ఉండడం మన దేశ దౌత్య విజయానికి నిదర్శనం. ఆశయమే ఆయుధమైతే విజయం బానిసవుతుంది అన్న సామెత మన భారత్కిప్పుడు సరిగ్గా సరిపోతుంది. చైనా కుయుక్తులు, పాకిస్తాన్ అసూయలు మన ప్రగతిని ఆపలేవని ఈ పర్యటన రుజువు చేసింది. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపైన సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో వేగవంతమైనటువంటి వృద్ధిని రెండు వైపులా గుర్తించాయి. ఇది 2024-25లో $100 బిలియన్ చేరుకుంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. రెండు వైపులా ఉన్నటువంటి వ్యాపార వర్గాల ఉత్సాహంతో ప్రేరణ పొంది 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. యుఏఈతో భారత్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం చైనా, పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లుగా సమాచారం. అభివృద్ధిలో దూసుకువెళ్తున్నటువంటి భారత్, చైనాకు భవిష్యత్తులో గట్టి పోటీ ఇచ్చేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చైనా ఈ ఒప్పందాలపైన ఓ కన్నేసి ఉంచినట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే మనతో ఏమాత్రం పోటీ పడలేని పాకిస్తాన్ కూడా ఈ ఒప్పందాల తర్వాత మరింత కన్నీరు పెడుతుంది.